బుడమేరుకి సంబంధించి ఇప్పుడు నా పక్కన బాక్స్లో కనబడుతున్నటువంటి క్లిప్పింగ్ అన్నటువంటిది అత్యంత ముఖ్యమైనది. సరే, ఇంతకుముందు ప్రజాశక్తిది పెట్టారు. ఇప్పుడు ఇదేంటంటే కుంభవృష్టి ఫలితంగా ఇదేది అప్పట్లో జరిగింది, 60లో జరిగింది. కుంభవృష్టి ఫలితంగా బుడమేటికి మహావెల్లువ అర్ధరాత్రి వేళ ఆకస్మిక వరదతో అజిత్ నగర్లో 2000 మంది ప్రజలకి విపత్తు. ఇది అసలు పాయింట్. ఈ మొక్క నేను అందుకోసం పెట్టాను అనమాట. 2000 మంది. ఆ రోజు బుడమేరు పరివాహక ప్రాంతంలో ఉన్న జనాభా అంతే. ఇవాళ ఎంతమంది? చంద్రబాబు గారు మొన్న చెప్పిన లెక్క 6.5-7 లక్షల మంది. అంటే ఇది ఎందుకు వచ్చారు? వరదలకి ఒక ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేసేసారు, బుడమేరు డైవర్షన్ కెనాల్ అని ఒకటి. రెండవది, పోలవరంతో లింకప్ చేసేసారు. ఇక ఈ ప్రాంతాలకు ఏ ప్రాబ్లం లేదని చెప్పడం వల్ల ఇదివరకు అయిపోయిందన్నారు. వరద వచ్చాక అబ్బెబ్బే ఇది గత ప్రభుత్వాల తప్పిదం అంటున్నారు. ప్రధానమైన సమస్య ఇక్కడ 6.5-7 లక్షలే కాదు, ఇక కింద చూసుకుంటే ఇంకెంత ఉంటుందో తెలియదు. బుడమేరు శాశ్వత ముంపు నివారణ జరగాలంటే ఓకదంపుడు ఉపన్యాసాలు, పేపర్లలో హెడ్డింగ్లు కాదు, ప్రాక్టికల్గా ఆ కాలవ వంపులు తిరిగి వంకర టింకరగా ఉన్న కాలవని సెట్రైట్ చేయటం. 2 రకాల కాలువలు, ఒకటి బుడమేరు కాలువ ఏదైతే వెలగలేరు రెగ్యులేటర్ ఉన్నటువంటి రూట్ ఏదైతే ఉందో ఆ కాలువని సెట్రైట్ చేయడం, దాంతో పాటుగా ఏదైతే కొల్లేరు రూట్లో ఉన్నటువంటి ఆక్రమణల్ని ముగించటం, అటు ఇంకొక ఏర్పాటు చేయడం అన్నటువంటిది ముఖ్యం.